నా పేరు కుంభా శ్రీనివాసరావు. మాది పూసపాడు గ్రామము, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా. హ్మ్. 10వ తరగతి, ఇంటర్మీడియేట్ అంతా అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంజినీరింగ్‌కి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వెళ్ళాను. అప్పటిదాకా యేసుప్రభు గురించి నాకసలు తెలీదు. మా ఊరులో పల్లి ఉండేది పక్కనే. క్రిస్మస్‌కెళ్ళి పప్పులు, బెల్లాలు, ఇది శనగపప్పు, బెల్లం ఇది తినేవాడిని. అంటే వాళ్ళు ఏదో పండగలాగా చేస్తారు. నేను ఎక్కువగా మా అమ్మ, మా నాన్నోళ్ళు విగ్రహారాధన చేస్తారు. నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. అంటే దేవుడంటే నాకు పెద్దగా ఏం లేదు గానీ, ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతుంటాను. సినిమాలు, షికార్లు ఇంకా అయన్నీ మామూలుగా ఉండేది. సినిమాలు ఎక్కువ ఉండేది. అయితే చదువులో బాగానే చురుకుదనంగా మంచి మార్కులొచ్చాయి నాకు. ఇంట్రెస్ట్‌గా, ఎందుకంటే ట్యూషన్ అంత చదువులో బాగానే మా దగ్గర 5గురు ఉండేవాళ్ళు బాగా టాపర్స్. వాళ్ళలో నేను ఒకడిని చదువుతా ఉండేవాడిని. అంటే నేను ఐదో నలుగురు వాళ్ళు బాగా చదివేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత బీఎస్సీకెళ్ళాను వేటపాలెం. అంటే ఎంసెట్ రాయలేదు అప్పుడు. హాల్ టికెట్ రాక. హ్మ్. అప్పుడు 7థ్ క్లాస్ పాస్ అయినాక తిరుపతెళ్ళి గుండు కూడా చేయించుకున్నాను. 10థ్ పాస్ అయినాక ఎళ్తా అని చెప్పి అనుకున్నాను. కానీ ఎళ్ళలేదు కుదరక. అంటే యేసుప్రభు అంటే ఒక కొన్ని కొన్ని కమ్యూనిటీకి దేవుళ్ళే, మనకు కాదులే అనుకునేవాడిని. తర్వాత ఇంటర్మీడియేట్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్‌లోనే నేను ఇంజినీరింగ్‌కి ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. హాల్ టికెట్ వచ్చింది. ఎంసెట్ వెళ్ళాను. ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. అక్కడ ర్యాగింగ్ ఉంది, బాగా ర్యాగింగు. అంటే విపరీతమైన ఏడిపిస్తుంటారు బాగా. అయితే అన్నలు ఉన్నారు అక్కడ కొంతమంది క్రైస్తవ బిడ్డలు. వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకొని కొంచెం ప్రొటెక్షన్ చేసేవాళ్ళు. వాళ్ళు నన్ను చర్చికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. నాకు యేసుప్రభు అంటే పెద్ద తెలీదు. బైబిల్ కూడా ఇప్పుడు చదవలేదు. సరేలే ఇలా దెబ్బ తట్టుకోలేక సీనియర్స్ దెబ్బ ఏడిపిస్తున్నారు బాగా. సరే వాళ్ళ దగ్గరికెళ్ళేవాడిని, ఆశ్రయించేవాడిని. వాళ్ళు చర్చికి తీసుకెళ్ళి కొంచెం ర్యాగింగ్ లేకుండా చేశారు నాకు. మీటింగ్స్ వైజాగ్‌లో పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగాయి. ఫారినర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళ సాక్ష్యాలు అయన్నీ ఇంటన్నా. చర్చికి కూడా అయిష్టంగానే ఎళ్తున్నా. ఎందుకంటే వాళ్ళు ర్యాగింగ్‌లో ప్రొటెక్షన్ ఇచ్చారని ఎళ్తున్నా. తర్వాత చిన్నగా దేవుడి కార్యం నాలో జరుగుతుంది. ఎట్లంటే, యేసుప్రభు ఎందుకు దేవుడు? యేసుప్రభు చనిపోవటం ఏంటి? అని కొంచెం నాకు అంత కన్‌ఫ్యూజ్ అయిపోయేది. బైబిల్ ఇచ్చారు నాకు చదవమని. బైబిల్ చదివేవాడిని. అంటే రెగ్యులర్‌గా చదివేవాడిని కాదు కానీ కొంచెం చదివేవాడిని. ఆ వాక్యం వినటం వలన కొంచెం విశ్వాసం బలపడుతుంది. అద్భుతాలు, వాళ్ళ సాక్ష్యాలు వింటున్నాను. సరే అట్లా మీటింగ్స్ అయన్నీ బలపడినియి. తర్వాత బీటెక్ అయిపోయింది. తర్వాత జాబ్ వచ్చింది నాకు. అసిస్టెంట్ ఇంజినీర్, ఏపీఎస్‌సీబీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో జాబ్ వచ్చింది. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఉండేవాడు, నా రూమ్‌మేట్. అతను కూడా దేవుడిని నమ్ముకున్నాడు. అతను మంచి బిలీవర్. బాప్తిజం తీసుకున్నావా బ్రదరు అన్నాడు. లేదు బ్రదరు తీసుకోలేదు అన్నా. లేదు లేదు నువ్వు తీసుకోవాలి, ఎప్పుడు మారుమనసు పొందావంటే 88లో అన్నా. 94లో జాబ్ వచ్చింది నాకు. నువ్వు తీసుకొని అక్కడ నాకు పెంతెకోస్తు సంఘం అది. అక్కడ ఇప్పించాడు హైదరాబాద్ గచ్చిబౌలిలో అటు ఏరియాలో. సరే ఇక ప్రేయర్‌లో ఉండేవాడిని. అయితే ఈ మధ్యలో కొత్తలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు బాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మా ఇంట్లో. అంటే నాకు ముగ్గురు సిస్టర్స్ అనమాట. ఈ ఈ అది "నువ్వు చర్చిలకి వెళ్ళటం ఏంది తప్పు, నువ్వు బైబిల్ నమ్ముకోబాక, చర్చికి వెళ్ళబాక" అని కొంచెం అడ్డంకులు చెప్పారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావు, నువ్వు అట్లా వెళ్ళబాక అది ఇది అని నన్ను భయపెట్టారు. నేను కొంచెం బాధపడతా, కలత చెంది బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తే దేవుడు ఆదరణ వాక్యం తీసేవాడు. నా నిమిత్తము తల్లిదండ్రులని, అదే అక్క చెల్లెల్ని విడిచిపెట్టి ఉన్నది అని అని ఆ వాక్యం వస్తుంది. అట్లా ఓదార్పు మాటలు. అట్లా ఎన్నో సార్లు అవాంతరాలు. నాకు మా మామగారు కూడా, మా మేనమామ, ఆయన చదివిచ్చాడు నన్ను. అంటే మా మిసెస్ వాళ్ళ నాన్నగారు. ఆయన కూడా బాగా తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పా మా మామయ్య గారి అమ్మాయిని. ఆయన ఒప్పుకోపోతే నేను చేసుకోని చెప్పా. అంటే జాబు మంచి జాబ్ కదా! అందులో ఎలక్ట్రిసిటీలో జాబ్ అంటే మంచి జాబు. మీకు తెలిసే ఉంటది.
ఆయన సరే మంచి జాబ్ కదా అల్లుడికి, మేనల్లుడికని ఇంకా ఏదో ఆయన ఆహ్, ఒప్పుకున్నాడు. క్రిస్టియన్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటా అన్నా. క్రిస్టియన్ మ్యారేజ్ అయిందిది. ఆహ్, హ్మ్. నేను ఈ సిద్ధాంతాలు ఇయన్నీ పాటించేవాడిని కాదు. మంచి రోజు ఇయన్నీ. ఈ ఇది మా జాబ్‌లో గూడా ఈ ట్రాన్స్‌ఫార్మర్ చార్జ్ చేస్తంటే టెంకాయ కొడతారు అందరూ. కొబ్బరికాయ కొడతారు. ఒక లైన్ గాని 220 కేవి, 130 కేవి లైన్ చార్జ్ చేస్తంటే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ప్రాజెక్టులనమాట. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. నేను కొట్టేవాడిని కాదు. ఎందుకంటే నేను చెప్పేసాను. నేను కొట్టను. నేను చర్చికెళ్తా అని చెప్తా. సరే వాళ్ళు ఏమని అనుకోనని నేను ఆ ప్రసాదం కూడా తినేవాడిని కాదు. సో, అందరూ నా గురించి అందరికి తెలిసిపోయింది. ఏఈ నుంచి ఏడీ, ఏడీ నుంచి డీఈ, డీఈ నుంచి ఎస్సీ ఇప్పుడు 4వ కేటగిరీలో ఉన్నా నేను. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్. రీసెంట్‌గానే జూలైలో ప్రమోషన్ వచ్చింది. కడప జిల్లాలో ఉన్నాను. కడప, కర్నూలు, అనంతపురం 4 జిల్లాలు నేను చూసుకుంటాను సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా. అయితే ఏఈగా ఉన్నప్పుడు బాగా సేవలో నాగార్జున సాగర్‌లో పనిచేశాను కొన్నాళ్ళు. నాగార్జున సాగర్ పవర్ హౌస్‌లో అక్కడ ఆహ్, రాయలసీమ థర్మల్ ప్రాజెక్ట్ అని పొద్దుటూరు నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యాను సాగర్‌కి. అక్కడ డ్యామ్ మీద సాగర్ డ్యామ్ మీద కూర్చొనుండా. ఏ చర్చికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? తెలియట్లే నాకు. నాకు కొంచెం హెబ్రోన్ అంటే బాగా ఇష్టం. హెబ్రోన్ ఫెలోషిప్. నేను ఎవరికి ఎక్కడ ఈ సంఘం నాకు కొత్తూరు. నాగార్జున సాగర్ కొత్తూరు. ఎట్లా ఏ సంఘానికెళ్ళాలని నేను ఆలోచిస్తుంటే ప్రభువా నాకు ఎవరన్నా ఇదే ఎక్కువగా పాస్టర్‌లు సంచి పట్టుకుంటారు గదా! మామూలుగా ఏదో హ్మ్. వైట్ షర్టు, వైట్ ప్యాంట్ ఏసుకొని ఏదో సంచి ఉంటది పాస్టర్‌లకి. అది ఎవరన్నా వస్తుంటే నాకు చూపించు ప్రభువా నేను ఆ చర్చికెళ్తాను అని అనుకున్నా. ఇప్పుడు సాగర్ డ్యామ్ నిండా నీళ్లుండేవి బాగా డ్యామ్ మీద. అప్పుడు అయితే ఒకతను వస్తున్నాడు. సంచి తగిలించుకున్నాడు. అంటే వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ లేదు గానీ మామూలుగా చొక్కా, మామూలు ప్యాంట్ ఏసుకున్నాడు. ఈ సంచి మాత్రం హెబ్రోన్ పాస్టర్లు తగిలిస్తారే ఆ సంచి ఉంది. అది చూసాను. ఆహా! ఈయనేదో పాస్టర్ గారిలాగా ఉన్నాడే అని నా మీదగా దాటి ఎళ్తున్నాడు. సారు నమస్తే సార్ అన్నా. ఎవరండి? ఎవరు బ్రదరు మీరన్నారు. నేను ఇట్లా కొత్తగా జాయిన్ అయ్యానండి జాబ్ ఎంప్లాయిని. మీరు పాస్టర్ గారా అంటే, ఆహా! అవును బ్రదర్ అని కూర్చున్నాడు పక్కన. ఏ ఊరు ఏందన్నాడు. ఇట్టడి సంగతన్నా. నేను పాస్టర్‌నేనమ్మా ఇక్కడ చర్చి ఉంది. పలానా చోట అది అని చెప్పి. నేను వస్తాను బ్రదరు అడ్రెస్ చెప్పంటే చెప్పాడు. పాపం వాళ్ళకి చర్చి కూడా లేదు. ఒక ఇంట్లో జరుపుకుంటున్నారు పేద సంఘం. ఇంక అక్కడికెళ్ళాక నేనెళ్ళిన తర్వాతే మొత్తం అందరిని బాగా గ్యాదర్ చేసి అక్కడ చర్చి కట్టేసాం. అప్పుడు నేను పొద్దుటూరులో పనిచేసేటప్పుడు కూడా హెబ్రోన్ ఫెలోషిప్ ఎఫ్రాయిం అని తెలిసే ఉంటది మీకు. హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళకి తెలిసే ఉంటది. ఇప్పుడు హైదరాబాద్‌లో అక్కడ చేస్తున్నాడాయన. అక్కడ గూడా చర్చి లేదు. తర్వాత మేమందరం సహోదరులు మేమందరం కలిసి కట్టి అక్కడ గూడా మందిరం కట్టాం. ఇది పొద్దుటూరులో. అట్లా దేవుడు అక్కడ ఎక్కడికి పోయినా అక్కడ 2 సంఘాలు 2 చర్చిలు కట్టాము అక్కడ. అందరూ గ్యాదర్ అయ్యి అట్లా. అప్పుడు బాగా వాడుకున్నారు పాస్టర్లు నన్ను. అప్పుడు ఏఈగా ఉద్యోగం. వేరే ఊర్లు వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు బైక్ లేదు. కారు కూడా లేదు ఆఖరికి ఆ టైంలో. తర్వాత దేవుడు ఇచ్చాడులే కారు అన్నీ. అక్కడికి వేరే తండాలకెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళం బాగా. వీధి సువార్తలు రాత్రులు వెళ్ళేవు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏవి లేవు వెహికల్స్ లేవు. రాను రాను క్యాడర్ పెరిగే కొద్దీ కొంచెం పరిచర్యలో తగ్గింది నాకు. ఎందుకంటే జాబ్ ఒత్తిడి ఒక్కోసారి. క్యాడర్ పెరిగే కొద్దీ మాలో ఒత్తిడి ఉంటది. అంటే కొంచెం టెన్షన్ ఉంటది ఉద్యోగంలో. అయితే దేవుడు చేసిన అద్భుతాలు ఏందంటే, నా తలకు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నాకు ఎక్కువ క్యాప్ పెడతా నేను. ఎందుకంటే ఇక్కడ మీకు తెల్లగా ఉంది నాకు. చాలా మందికి అర్థం కాదు. ఏంది క్యాప్ పెడతాడు ఈ అబ్బాయి అని. నేను తాళ్ళపల్లిలో పనిచేసేటప్పుడు మాచర్ల పక్కన 220 కేవి సబ్‌స్టేషన్‌లో 2,20,000 వోల్ట్లు అక్కడ నేను అక్కడ పనిచేస్తుంది. మామూలుగా ఈ లైట్ 230 వోల్ట్లు. ఈ మనం వోల్టేజ్ ఫేజ్ టు న్యూట్రల్ చూస్తే 230 వోల్ట్లు ఉంటది. ఈ లైట్ ఎలగటానికి, ఫ్యాను ఇయన్నీ పనిచేయడానికి. అక్కడ 2,20,000 వోల్ట్లు అంటే ఊహించుకోండి. అక్కడ పనిచేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. అక్కడ అప్పుడు ఏడీ క్యాడర్ నేను. అంటే సెకండ్ ఏఈ నుంచి ఏడీ ప్రమోషను. ఇండక్షన్ జోన్‌లోకెళ్ళిపోయా నేను. ఇండక్షన్ జోన్ అంటే టచ్ చేయక్కర్లా. కొంచెం దూరం వెళ్తేనే మనిషి కాలిపోతాడు. అలాంటి టైంలో పీటర్లు ట్రిప్ అయ్యి జంపర్‌లో వేలాడతా నా తల మీదకి పోయింది. ఇట్లా జంపరు. లక్షల్లో ఉంటది వోల్టేజ్. అప్పుడు ఇది మొత్తం కాలిపోయింది. ఎనక ఇదంతా కాలిపోయింది.
ఇక నాకు భయమేసింది. మొత్తం బబుల్స్ వచ్చేసింది ఇదంతా. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళమన్నారు. అక్కడ మాచర్‌లో ఇంతలోనే గుంటూరులో హాస్పిటల్‌కి వెళ్దామని వెంటనే ట్రైన్‌కొచ్చేసాను నేను. బాగా బబుల్స్ వచ్చేసినాయి. మాడిపోయింది అంతా. ఇదంతా. ఇంకా వెంటనే హాస్పిటల్‌కెళితే ఆయన నన్ను చూసి భయపడ్డాడాయన. భయపడి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి. నీ తల లోపలికి ఎంత కరెంట్ కదా! ఎంత పోయిందో డెప్త్ అని ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దేవుడి దయ వల్ల లోపల నెర్వ్స్ ఏం కాలిపోలా. అయితే ఈ స్కిన్ అంతా ఊడిపోయింది మొత్తం. ఇదంతా తెల్లగా ఊడిపోయింది. బ్లడ్ వస్తుంది. కొన్నాటికి తగ్గింది. ఇంకా నేను ఏందంటే కవర్ చేయడానికి ఏదో క్యాప్ పెడుతున్నా. కొంచెం బాగుండదులే అని. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు నన్ను, మా చుట్టాలతనే. ఆయన కొంచెం పూజలు చేస్తాడు. "నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు గదా! నీ దేవుడు ప్రార్థన చేసుకో. నీకు తల జుట్టు ఇస్తాడు కదా! హెయిర్ ఇస్తాడు కదా! ఎందుకు ఇవ్వట్లేదు" అన్నాడు. అట్లాంటి వ్యంగ్యంగా. "లేదా నువ్వు కరెంట్ పట్టుకో. నీకు దేవుడు కాపాడతాడు కదా" అన్నాడు. మా బంధువులు అతనే, దగ్గర బంధువులు. ఆయన ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటాడు క్రిస్టియానిటీకి. నేను చెప్పాను, నాకు నేను తప్పు చేశానేమో, దేవుడు నన్ను శిక్షించాడు. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు మనం ఎలా శిక్షిస్తామో, అలా దేవుడు తన బిడ్డలను కూడా శిక్షిస్తాడు. నేను ప్రభువుని నమ్ముకొని కూడా పొరపాట్లు చేసి ఉంటాను. దేవునికి వ్యతిరేకంగా చేశాను. అందుకని దేవుడు నన్ను ఇలా శిక్షించాడు. నాకు మంచిదే అని చెప్పా. నాకు జుట్టు రాపోయినా పర్లేదు, నాకు అందం లేకపోయినా పర్లేదు, నేను ప్రభువులో ఉండాలి. అందుకనే దేవుడు నాకు అందము, ఈ జుట్టు ఉంటే మళ్ళీ నేను సరిగా ప్రభువులో ఉండనేమో, అందుకని ఇట్లా చేశాడు నన్ను అని ఆయన చెప్పా. ఆయన నవ్వుకున్నాడు. పర్వాలేదు, నాకు జుట్టు లేకపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నేను ప్రభువులు, నాకు దేవుడు కావాలి నాకు నాకు అని నేను ఆయనతో వాదించాను. అట్లా ఒకసారి నేను బాగా ఉపవాస ప్రార్థనకి వెళ్తుంటే ఆంధ్ర యూనివర్సిటీలో హైవేలో ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఇద్దరం ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం. భోజనం లేదు, నీరసంగా ఉంది నాకు. కొంచెం నీరసంగా ఉంది. అప్పుడు స్టూడెంట్గా ఉన్నాను కాలేజీలో. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, కొంచెం ఏదైనా ద్రాక్ష ఏదైనా కొనుక్కుంటాను ప్రభా, డబ్బులు కొంచెం చూపించు ప్రభు అంటే, అట్లా అన్నాను లేదో కింద డబ్బులు కనపడ్డాయి. ఆ డబ్బులు తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని తిన్నా. మళ్ళా మా మిస్సెస్, నేను పొద్దుటూరులో జాబ్ చేసేటప్పుడు, అంటే దేవుడు చేసిన అద్భుతాలు చెబుతున్నా, మెయిన్ పాయింట్స్. టైం లేదు కాబట్టి బ్రదర్ పావుగంట ఇచ్చాడు. ఫస్ట్ ప్రెగ్నెంట్ బిఏల ప్రెగ్నెంట్. ఈ అమ్మాయి అక్కడ పొద్దుటూరులో అది మలేరియా టైఫాయిడ్ అటాక్ అయింది. అయితే బాగా సివియర్ బ్లడ్ పడిపోయింది, కష్టం అన్నారు. ఇక మా కజిన్ డాక్టర్ అతను అన్నాడు, "నువ్వు దేశప్రభు నమ్ముకున్నావు కదా, చూడు నువ్వు రటమతంగా నువ్వు మంచి రోజులు ఏం చూడమంట. మీ మామ చెప్పాడు, మీ మామయ్య ఈ ఇప్పుడు ఈ అమ్మాయి ఆపదలో ఉంది, వేరే మద్రాసు కానీ ఎటైనా షిఫ్ట్ చేయాలన్నా కూడా టైం లేదు" అంటే బాగా సీరియస్ అయిపోయింది. ఆ హెచ్ఓడి సూర్యకుమారి మేడం, మీకు తెలిసే ఉంటుంది, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆమె ఈ బీలాని కడుపులో చంపేయడానికి మా అమ్మాయి, నా కూతుర్ని చాలా బిళ్ళలు ఇచ్చిందంట. సరిపోలా, ఆమె బిత్తరపోయింది. నా లైఫ్లో ఇదే చూడటం, ఇన్ని టాబ్లెట్లు ఇచ్చినా పిండం చనిపోలేదు, ఇదో గట్టి పిండం ఈ అమ్మాయిది, ఇంకెక్కువ ఇవ్వకూడదు, డేంజర్ తల్లికని ఆమె ప్రొఫెసర్ మేడం గారు హెచ్ఓడి ఇవ్వాల. సరే, ఇక మా మామ చాలా విమర్శించేవాడు పాస్టర్లని అందరినీ బాగా. సరే, ఇక ఈ అమ్మాయి కొంచెం సీరియస్ అయిపోయింది. కాళ్ళు చేతులు అన్నీ బాగా లావు అయిపోయి నీరు వచ్చేసి హాస్పిటల్లో ఉంది. ఆమె బులుగుతుంది. ఇక నేను కింద పడుకొని ఆ మంచం దగ్గర బాగా ఏడుస్తున్నా దుప్పటి కప్పుకొని. అంటే సీరియస్, కష్టం అన్నారు. ప్రభువా, నన్ను తీసుకెళ్ళు, నా భార్య ఏం కాదు, నీ నామం దూషించబడుతుంది, నన్ను తీసుకెళ్ళు, నా భార్య బతకాలని బాగా చిన్న పిల్లోళ్ళలాగా ఇది ఏడ్చాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మరణం వంచు వరకు తీసుకెళ్ళాడు. ఆమెను బతికిచ్చాడు. అద్భుతం. తర్వాత ఇంకొకసారి నేను నాగార్జున సాగర్లో పనిచేసేటప్పుడు కొత్తగా బండి కొనుక్కున్నా, CD100 డెలక్స్. అక్కడ యూటర్న్స్ ఉంటాయి ఇక్కడ సాగర్లో. మీకు ఎప్పుడైనా మాచర్లో సాగర్ రూట్లో పోతే తెలుస్తాయి, యూటర్న్స్ బాగుంటాయి. నేను మా కూతురు, మా మిసెస్ ముగ్గురు మాచర్లో వస్తున్నాం. మా తోడులుడు బ్యాంక్ మేనేజర్ అక్కడ పనిచేస్తున్నాడు బ్యాంకులో, ఆయన క్లర్క్గా చేస్తున్నాడు. నేను సాగర్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను అప్పుడప్పుడు, సెలవు రోజు. ఈ యూటర్న్ తిరిగేటప్పుడు నాకు కొత్తగా బండి అప్పుడే నేర్చుకున్నాను కదా, సడన్గా ట్రావెల్స్ వచ్చేసింది ఎదురు. అసలు ట్రావెల్స్ కింద పడిపోయవలసింది. దేవుడు ఆశ్చర్యరీతిగా
పెద్దంగా అరిశారు వీళ్ళు. బండి మీద నుంచి పెద్దంగా అరిశారు. నాకేమో నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలీదు. యూ టర్న్‌లో ఎట్లా పోవాలి? మనం ఇయన్నీ బండి రూల్స్, ట్రాఫిక్ రూల్స్ కూడా తెలీదు. అక్కడ కూడా దేవుడు ఆ యాక్సిడెంట్ తప్పించాడు. ప్రైవేట్ ట్రావెల్స్ గుద్దపోయింది నన్ను. ఇంకొకసారి మా చెల్లెలికి ఇంటర్వ్యూ వచ్చింది. మా లాస్ట్ చెల్లెలికి. లాస్ట్ చెల్లెలో రెండో చెల్లెలికో ఒంగోలులో ఇంటర్వ్యూ వచ్చింది. లాస్ట్ చెల్లెలికి అనుకుంటా. అమ్మాయి ప్రేయర్‌కొచ్చింది. మన దేవుడిని నమ్ముకుంది. ఎల్‌డీసీ పోస్ట్ ఏదో ఇంటర్వ్యూ వచ్చింది. బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు. దానికి ఆ అమ్మాయికి తోడెళ్ళాలి నేను. అప్పుడు నేను చీరాల్లో ఉన్నాను. జాబు చీరాల్లో జాండ్రపేటలో 130 సబ్‌స్టేషన్‌లో చేస్తున్నా. సరే నేను రన్నింగ్ ట్రైను ఎక్కా నేను. అంటే పోయే ట్రైన్ ఎక్కాను. ఎక్కేసరికి అది ఈడ్చుకెళ్తుంది నన్ను ట్రైను. ఫాస్ట్ పాసెంజర్. ఇక ఇక నన్ను ఈడ్చుకెళ్తున్నాను అయిపోయింది. అంటే ఫుట్‌పాత్ కొంచెం దూరం పోతే ఫుట్‌పాత్ వదిలేసిద్ది. ఇక బండి కింద పడిపోయేవాడిని. ఇక ప్రభువా నాయనా అని అన్నాను. ఇక అలా షేక్ అయిపోతున్నా. బండి ఈడ్చుకెళ్తుంది. ప్యాంటు మొత్తం చెప్పులు పోయినాయి. ప్యాంటు కూడా చినిగిపోయింది. గబుక్కన ట్రైన్‌లో ఉండేవాళ్ళందరూ నన్ను పట్టుకొని ముగ్గురు పట్టుకొని లోపల లాగేశారు. ఒకళ్ళు చైన్ లాగారు. అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ తప్పించాడు నన్ను. ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్, అక్కడేమో బస్సు యాక్సిడెంట్. మాచర్ల సాగర్ మధ్యలో, చీరాల ఒంగోలు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ తప్పించాడు. ఈ హెడ్ ఇంజూరీ ఏమో తాళ్ళపల్లి మాచర్ల పక్కన 220 సబ్‌స్టేషన్‌లో. అక్కడ నేను చనిపోవాల్సింది దేవుడు 2,20,000 వోల్ట్లు ఇండక్షన్‌లోంచి తప్పించాడు దేవుడు. అట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. తర్వాత నాకు కూతురు ఉంది కానీ కొడుకు లేడు కదా. కుమారుడు అబ్బాయి కావాలని అనుకుంటున్నా. మా మిసెస్ అంది, అబ్బాయి కావాలంటే దేవుడిని ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు, ఎవరైనా పర్లేదు. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండి సాగర్‌లో నాగార్జున సాగర్‌లో బాప్తిజం తీసుకుంది నడుచుకుంటా వెళ్ళి. దేవుడు విశ్వాసం ఉంచు బుజ్జి, తప్పకుండా ఇస్తాడు. దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పా. ఆమె తర్వాత కుమారుడు ఆనందపాలుని ఇచ్చాడు. ఆనందపాలు ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ అయిపోయింది. సరే అట్లా ఇంకా ముఖ్యమైన ఘటనలు ఉంటా. ఇట్లా ఎన్నో అద్భుతాలు. మా ఆడపిల్లలు మా ఇంట్లో 4 సంతానం. నేను పెద్దవాడిని. తర్వాత 3 చెల్లెళ్ళు. లాస్ట్ చెల్లెలు ప్రభువుని నమ్ముకుంది, మన మందిరానికి వచ్చింది. ఆ అమ్మాయి టీచరే. మిగతా ఇద్దరు కూడా టీచర్లే. ఒక అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంకొక అమ్మాయి గవర్నమెంట్ టీచరే. దేవుడు అందరినీ ఎంప్లాయ్ చేశాడు. అల్లుల్ని కూడా ఎంప్లాయ్ చేశారు. గట్టిగా పేదరికం నుంచి వచ్చాం మేము. చాలా పేదరికం నుంచి వచ్చా. అంత పేదరికం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అందుకని నేను ఎప్పుడు కూడా మీరు నమ్ముకోండి. ఇక్కడి నుంచి చెబుతున్నా నేను వాస్తవాన్ని. నేను ప్రార్థన ఏమేం చేసుకుంటానంటే, చిన్నప్పుడు నేను గంజి నీళ్లు తాగిని, పచ్చడి మెతుకులు తిన్నయి నాకు గుర్తుంది. దేవా అత్యంత అత్యంత పేదరికం నుంచి వచ్చాను ప్రభు. ఈరోజు ఈ స్థితిలో ఉండండి, ఈ స్థాయిలో ఉండాలంటే మీ దయ ప్రభు. నాకు ఈరోజు తిండికి జరగలేని పరిస్థితి. ఈరోజు నాకు ఈ స్థితిలో ఉండే మీ దయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంది. అనేక మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. నా కళ్ళారా చూశాను ఎంతోమంది. వాళ్ళు నా కళ్ళతో చూసి ఎన్నో యాక్సిడెంట్లు. మేము బతికున్నాం అంటే మీ దయ ప్రభు. నా బిడ్డలు మేము బతికున్నాం అంటే మీ దయ ప్రభు అని నేను ప్రేయర్ చేసుకుంటా. కడుపు నిండా అన్నం తిన్నాను ప్రభా. కరోనా డేలో ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు, ప్రాణవాయు లేక. గాలి ప్రాణవాయు విలువ ఏంటో నాకు తెలుసు ప్రభు. ఈ రోజు వరకు కరోనా నాకు కూడా అటాక్ అయింది. నేను బ్రతికున్నా అంటే మీ దయ ప్రభు. ఏ మంచి లేని మమ్మల్ని ఇలా బతికున్నాం ప్రభు అని ఉదయం లేచి అలా ప్రేయర్ చేసుకుంటా. నేను అన్నం తిన్నా అంటే నీళ్ళే, త్రాగే నీరు, ఆహారం మీరు ఇచ్చిందే ప్రభు అని నా గతాన్ని నేను మెమరీ చేసుకుంటా ఉంటా. నా చిన్నప్పుడు నేను కూలికి వెళ్ళేవాడిని, అన్ని పనులు చేశాను. వెళితే జరిగేది కాదు ఇంట్లో. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు ప్రభు అని నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పేవాడిని.
అప్పుడప్పుడు దేవునికి విరుద్ధంగా నేను నా జీవితం కొనసాగినప్పుడు మన బిడ్డలు ఎలా తప్పు చేస్తే ఎలా శిక్షిస్తాము, అట్లా నన్ను శిక్షించాడు దేవుడు. చాలా సార్లు శిక్షించాడు. తర్వాత నేను రిపెంట్ అయ్యేవాడిని, పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు నాయనా అనేవాడిని. తర్వాత ట్రాన్స్ఫర్ విషయంలో కూడా నీ చిత్తం ప్రభా, ఎక్కడైతే నేను ఉద్యోగం చేయగలను అక్కడే నాకు జాబు దయచేయి అన్నాను. మరి రాయలసీమలో జాబ్ దొరికింది. జాబ్ రీత్యా నాకు హ్యాపీగానే ఉంది, పెద్ద టెన్షన్ లేదు. కాకపోతే 4 జిల్లాలు తిరగాలి, ఇక్కడ రాయలసీమ మొత్తం తిరగాలి. అలా సేవల్లో నేను ఎక్కువగా బ్రదర్స్తో సేవలకు వెళ్ళలేకపోతానని, వీధి సువార్తకి వెళ్ళలేకపోతానని కొంత బాధగా ఉందా నాకు. ఇలా నేను ఇంకా మా బంధువులు ఎంతోమందికి సువార్త చెబుతూ ఉంటాను. చాలామంది మారారు, మా చుట్టాలు కూడా. నా ద్వారాగా చాలామంది చుట్టాలు మారారు, మా బంధువులు ప్రభువుని నమ్ముకున్నారు. ఎలాంటి మా అబ్బాయి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది. అమెరికా వెళ్ళే ముందు విజయవాడలో యాక్సిడెంట్ అయింది, మీకు తెలిసే ఉంటుంది. చాలా పెద్ద గండం తప్పింది. దేవుడు మా కొడుకును కూడా యాక్సిడెంట్ తప్పించాడు. అలాగే నా కుమార్తె కూడా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు. మా మిస్సెస్ కూడా చనిపోవాల్సింది బతికిచ్చాడు. కేవలం నా మంచితనం కాదు, దేవుని కృప. ఇంకా ఎన్నో సంఘటనలు జరిగినాయి కానీ టైం లేదు. ఆఫీసులో కూడా నేను దేవునికి విరుద్ధంగా ఏ కార్యాలను పాల్గొనేవాడిని కాదు. అందరూ పూజలు అవన్నీ చేస్తారని చేసేవాడిని, దూరంగా ఉంటాను నేను. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. నా పాత స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి ఎంతో మార్పు వచ్చేది. నేను ఎప్పుడు నెమరు వేసుకుంటూ దేవుడిని ప్రార్థన చేసుకుంటా. నాకుండేది ఒకసారి అయితే నేను మిషనరీలోకి వెళ్ళిపోదాం అనుకున్నా. మిషనరీలోకి అంటే అంత ఆవేశం వచ్చింది బీటెక్లో. అంటే వాళ్ళ ఉపన్యాసాలు అవన్నీ ఏంటంటే, నాకు 3 సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మరి మా అమ్మ మా నాన్న చూస్తారేమో పేదవాళ్ళు. కొంచెం ఫైనాన్షియల్గా మా మేనమామ సహాయం చేస్తున్నాడు, అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు. మరి వాళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేయాలి, మరి ఎట్లా మనం మిషనరీలోకి వెళ్తే అనేది మళ్ళీ నాలో వచ్చేసింది. అట్లా ఆవేశంలో నిర్ణయాలు తాదులని అట్లా మళ్ళీ ఉద్యోగం చేసుకుంటానే మన సేవలో దైవ సేవకులకి సహకారిగా ఉండొచ్చు అని ఓ బ్రదర్ చెప్పాడు. ఆయనతో షేర్ చేసుకుంటే ఇప్పుడు దేవుని దయ వల్ల ఏంటంటే, హెబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎన్నో సంఘాలు తిరిగాను నేను. కానీ హెబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎంతో బాగా ఆత్మీయంగా బలపడ్డాను. ఆ క్రమము బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఉద్యోగరీత్యా నేను చాలా ఊర్లు తిరిగాను. 94లో జాబ్ వచ్చింది నాకు. అలా కాబట్టి నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎంత స్థాయికి వెళ్ళినా, మరి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే అది చాలా పెద్ద పోస్టు, మీకు తెలిసే ఉంటుంది. ఏఈ నుంచి ఏడీ నుంచి డిఈ నుంచి ఎస్సీ, 4th క్యాడర్లో, నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్ క్యాడర్. ఇంకా 5 years సర్వీస్ ఉంది నాకు. నేను ఎంత ఎదిగినా కూడా ప్రభు నిమిత్తం ఇంకా తగ్గించుకొని ప్రభు సేవలో నేను కూడా ఉండాలి, దేవుని సేవ చేయాలని ఆకాంక్ష ఉంది. కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల, జాబు టెన్షన్స్ వల్ల. దేవుడి వల్ల ఇప్పుడున్న జాబు అంత టెన్షన్స్ లేదులే. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. అలా ఎన్నో నా కళ్ళారా చూశాను, ఎన్నో యాక్సిడెంట్లు. ఈరోజు సజీవులుగా ఉన్నా అంటే ఆయన కృప, ఆయన దయ. మరి చదువుకొని ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే దేవుని కృపే. బీటెక్ కూడా కంప్లీట్ అయిందంటే, నాకు తెలుగు మీడియం నేను చదువుకుంది 10th ఇంటర్మీడియట్ దాకా. ఇంగ్లీష్ మీడియం ఉండేది బీటెక్లో. త్రిబుల్ ఈ కష్టం కొంచెం. దేవుడు సహాయం చేశాడు, మరి పూర్తి చేయగలిగాను. జాబ్ వచ్చింది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే ప్రభు దయ, ప్రభు కృప. మరి బాప్తిసం తీసుకున్నాను. మరి పూర్తిగా నేను సేవ చేయలేకపోతున్నాను. కొంచెం మందిరానికి వెళ్ళటం, మందిరంలో చిన్న పనులు చేస్తున్నా. కానీ ఏడీగా చేసినంత సేవ ఇప్పుడు డిఈ, ఎస్సీ క్యాడర్లు చేయలేకపోతున్నాను. డిఈగా చేయలేదు, ఎస్సీగా ఇంకా తగ్గింది. ఇంకా దేవుళ్ళో ఇంకా బలంగా నేను ఉండాలని మీరంతా నా కోసం ప్రార్థన చేయండి.
దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.